చెల్లిస్తున్నాను. ప్రియులారా, బైబిల్ను చదవడానికి ఎన్నెన్నో విధానాలు, పద్ధతులు ఉన్నాయి. లోగడ ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఒక స్టేట్మెంట్ తీసుకొని దాన్ని పాజిటివ్గా అదేం చెబుతుందో అది చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలని ధ్యానిస్తూ ముందుకు వెళ్ళిపోవడం ఒక పద్ధతి. దానికి వేరుగా, విరుద్ధంగా, వ్యతిరేక దిశలో ఒక స్టేట్మెంట్ను, ఒక వ్యాఖ్యను, బైబిల్లోని ఒక ఆజ్ఞను తీసుకొని అందులో ఉన్నటువంటి చర్యకు నెగేట్ చేసేటటువంటి వ్యతిరేక చర్య, వ్యతిరేక దిశలో ప్రయాణం, ఈ దిశలో వెళ్ళండి అని చెప్పింది. దానికి వ్యతిరేక దిశ ఏంటి అని ఆలోచించి, ఒకవేళ ఇందులో చెప్పబడ్డ ఒక ప్రక్రియకు వ్యతిరేక ప్రక్రియ చేయమని బైబిల్లో ఎక్కడైనా ఏ విషయంలోనైనా చెప్పిందా అని చూడడం, అదో పద్ధతి. అలా చేస్తే మీరు మొత్తం బైబిల్, ఇంకో బైబిల్ వచ్చి మీ ముందు నిలబడ్డట్టుగా ఉంటుంది, మీ కళ్ళ ముందు. అంటే రెట్టింపు విస్తరిస్తుందన్నమాట. అంతున్న బైబిల్లో అంతెత్తుగా, అంతలావు గ్రంథంగా మారినట్టు మీకు అనుభూతి కలుగుతుంది. ఒక వచనంలో ఇలా చేయండి అని చెప్పబడిన ఆజ్ఞకు ఏదైతే ఇక్కడ చేయాలన్నాడో దానికి వ్యతిరేకమైనది ఏదైనా చేయమని ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఇది నెగేషన్ అన్నమాట. దానికి చక్కని ఉదాహరణ ఇప్పుడు మీ ముందు, బైబిల్ స్టడీలో నెగేటింగ్ ద పాజిటివ్ కమాండ్మెంట్స్. నేను నా చిన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పేవాడిని. చికెన్ అంటే నాకు ఇష్టం, ఎలాగైనా. మీలో చాలామందికి ఇష్టం, పెద్ద విషయం కాదు. నా సంగతి ఒక సందర్భానుసారంగా చెప్తున్నా. నరహత్య చేయకూడదు అని దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడాడు. నరుణ్ణి మాత్రమే హత్య చేయకూడదు, కోడి హత్య చేయవలేను అని తమాషాగా చెప్పుకుంటుండేవాడిని. ఇప్పుడు నరహత్య చేయొద్దన్నాడు. అసలు దేన్ని చంపొద్దనే కాదు కదా. వైద్యశాస్త్రం అంటే ఏంటి? సూక్ష్మక్రిములను చంపడమే, వ్యాధికారకమైన క్రిములను చంపడమే వైద్యశాస్త్రం. ఎలా చంపాలనే శాస్త్రమే వైద్యశాస్త్రం. రోగిని బ్రతికించడానికి, ఆ రోగమును తెచ్చిపెట్టిన క్రిమిని ఎలాగ చంపాలో చెప్పేదే వైద్యశాస్త్రం. అంతే కదా. ఆ క్రిములను చంపకపోతే వీడు చచ్చిపోతాడు. ఈ రోగి మనకు ముఖ్యం, వీడు మనిషి కాబట్టి. ఈ మనిషిని బ్రతికించాలంటే ఇంకో దాన్ని చంపాలి. గనక నరహత్య చేయొద్దు అంటే ఇంకా చాలా విషయాలను హత్య చేయాలి. అందులో నాకు కావలసిన కోడ్ ఒకటి అని నా టీనేజ్ ప్రవేశించినప్పుడు నేను నా చుట్టూన్న వాళ్ళతో చమత్కారంగా మాట్లాడుతుండేవాడిని. అలాగన్నమాట. వెన్ యూ నెగేట్ ఎ కమాండ్మెంట్, యు సీ అనదర్ వరల్డ్ ఆల్ టుగెదర్. అలాగే ఇక్కడ యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. దీనికి నెగేషన్ చెబుతున్నా నేను. ఏంటంటే ఉపకారములను మరువకము అన్నాడు. మరువకూడనివేమిటి అంటే దేవుడు చేసిన ఉపకారాలు. మరి మరువవలసిన సంగతులు ఉన్నాయా బైబిల్లో? అది నెగేట్ చేయడం. మరువకూడనిది ఏదో చెప్పాడు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకూడదు. ఇట్స్ ఆల్ రైట్. దట్స్ అ వెరీ వైజ్, ఎడిఫైయింగ్ కమాండ్మెంట్, ఎ వెరీ బిలవెడ్ కమాండ్మెంట్. దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకోవాలి.
count your blessings and name them one by one. And it will surprise you what the Lord has done in your life. ఒక పాత ఇంగ్లీష్ హిమ్ ఉన్నది. నా చిన్నతనంలో అప్పటికే బాగా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గొప్ప ఆంగ్ల భక్తి గీతం అది. ప్రియులారా, దేవుడు నీకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను వరుసగా రాసుకో ఒక పేపర్ మీద. అన్ని జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు దేవుడు ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఇచ్చినాడు, ఎన్ని రీతులుగా ఉపకారాలు చేశాడు, అన్ని జ్ఞాపకం చేసుకో. అది చాలా మధురమైనటువంటి ఒక అనుభవం, అనుభూతి. మంచిదే. అయితే అసలు మరచిపోవలసింది ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది. చాలా విషయాలు మనం మర్చిపోవాలి. కొన్ని విషయాలు మరిచిపోతే మనము క్రైస్తవ జీవితం జీవించలేము. కొన్ని గుర్తు పెట్టుకుంటే క్రైస్తవ జీవితం జీవించలేము. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ లెసన్ ద లార్డ్ వాంట్స్ టు టీచ్ us at this early morning, early hour of the new day. కొన్ని మర్చిపోతే మనము దేవునితో నడవలేం, దేవునిలో జీవించలేం. కొన్ని గుర్తుపెట్టుకుంటే మనము జీవించలేం, దేవునిలో జీవించలేం, దేవునితో నడవలేం. మరచిపోవాలి, కొన్ని మర్చిపోవాలి. అసలు క్రైస్తవ జీవితం అంటే కొన్నిటిని మర్చిపోవడమే. పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను, చూడండి, వినండి. ఫిలిప్పి 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి వద్దకే పరిగెత్తుచున్నాను. వెనుక ఉన్నవి మరచి అంటే మూల భాషలో, ఒరిజినల్ గ్రీక్ టెక్స్ట్లో, పౌలు రాసిన గ్రీక్ పత్రికలో లక్ష్య పెట్టక అన్నాడు అని ఇక్కడ తర్జుమాదారులు రాశారు. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక. అదైనా ఇదైనా ఎఫెక్ట్ ఒకటి, పెద్ద కాంట్రాస్ట్ ఏం కాదు. ఒకదానికో చాలా విరుద్ధంగా ఉన్న అర్థాలేమి కాదు. పర్యాయ పదం. మర్చిపోవడం, లక్ష్య పెట్టకపోవడం, ఇదంతా ఒకటే. వెనుకున్న వాటిని మరచిపోయి, ఇప్పుడు దాన్ని కలిపి చదువుకోండి. 103వ కీర్తనలో మరువక అని ఉంది, ఇక్కడేమో మరిచిపోయి అని ఉంది. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములను, మేళ్లను మరచిపోకు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. అయితే వెనుకున్న కొన్నిటిని మరచిపోవాలి. అవును, ఇక్కడ చాలా ఐరానికల్ సిచ్యువేషన్ ఒకటి ఉత్పన్నమవుతా ఉన్నది. స్వయం వైరుధ్యం కలిగినటువంటి పరిస్థితిని ఐరానికల్ సిచ్యువేషన్ అంటారు. ఐరానికల్ అంటే ఇనుముతో చేసిన సిచ్యువేషన్ కాదు. ఐరనీ అంటే సెల్ఫ్ కాంట్రడిక్షన్ అన్నమాట. స్వయం వైరుధ్యం కలిగిన పరిస్థితి, ఇట్స్ అన్ ఐరనీ అంటారు. ఐరానికల్ సిచ్యువేషన్ కనబడతాం. ఏంటంటే మనము వెనుకున్న వాటిని మర్చిపోతే, ఈ 103వ కీర్తనలో యెహోవా చేసిన ఉపకారములు అన్నాడు. చేసిన అంటే గతకాలమా, ప్రస్తుతమా, భవిష్యత్ కాలమా చెప్పండి. చేసిన ఉపకారాలు అంటే గతకాలమే కదా, భూతకాలమే కదా. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు అంటాం. భవిష్యత్ అంటే రాబోయే కాలం, వర్తమానం అంటే ఇప్పుడు నడుస్తున్న కాలం, భూతకాలం అంటే గడిచిపోయిన కాలం, అది గతకాలం. గతకాలము, గడిచిన కాలము, భూతకాలము ఇవన్నీ ఒకటే, జరిగిపోయిన కాలం.
చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన ఉపకారాలు, దేవునిలోంచి నువ్వు పొందిన ఉపకారాలు, వాటిలో దేన్ని మరవద్దన్నాడు. అంటే నీ గతములోని కొంత భాగమే దేవుడు చేసిన ఉపకారాలు. నీ గతములోని కొంత భాగం దేవుడు చేసిన ఉపకారాలు. మరి వెనక్కి చూస్తే కొన్నిటిని మర్చిపోమన్నాడు ఈయన పౌలు భక్తుడు. మర్చిపోండి. దేన్ని మర్చిపోవాలి పౌలు గారు? వెనుకున్న వాటిని మర్చిపోవాలి. వెనుకున్న వాటిని మర్చిపోవాలంటే మరి వెనక ఉన్న వాటిలో దేవుడు చేసిన మేళ్ళు కూడా ఉన్నాయి, వాటిని మర్చిపోవాలా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు చేసిన మేళ్ళు వెనుకున్నవేనా కాదా? దేవుడు చేసిన మేళ్ళు గతకాలమేనా కాదా? భూతకాలమేనా కాదా? అవును కదా. మరి వెనుకున్న వాటిని మర్చిపోయి అంటున్నాడు. వెనుకున్న వాటిని దేన్ని మర్చిపోయాడు ఈయన? అవును, నాకు తెలియక అడుగుతాను. నేను గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రమును అభ్యసించిన నిష్టగల పరిసయ్యుడను అన్నాడు. వెనుకున్న సంగతులు చెబుతున్నాడుగా. ధర్మశాస్త్రము వలనైన నీతి విషయంలో నేను అనింద్యుడనై ఉంటున్నా అన్నాడు. గత జీవిత అనుభవం కదా చెబుతున్నాడు. నేను ఒకప్పుడు దూషకుడను, హానికరుడను, హింసకుడనై ఉంటిని అంటున్నాడు. అది గత జీవిత అనుభవమే కదా మనకు చెప్తున్నాడు పౌలు గారు. నేను వెనుకున్న వాటిని మర్చిపోతున్నాను అంటాడు ఏంటి మరి? వెనుకున్న వాటిని ఎన్నిటినో మనకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను అంటాడు. దేన్ని మర్చిపోవాలి మనం? గతమును మరచిపోవాలి అని మనకు మాదిరి పురుషుడు అయినటువంటి పౌలు, మనకు ఎగ్జాంపులరీ పర్సన్ అండ్ లీడర్ అయినటువంటి పౌలు చెప్తున్నాడు. వెనుకున్న వాటిని మర్చిపోవాలి. మరి వెనుకున్న వాటిని మర్చిపో అంటే దేవుడు చేసిన ఉపకారాలు మరవద్దు అనే మాటకి ఇది ఎదురొస్తోంది కదా. గతములో ఉన్న వాటిని మర్చిపో అంటే గతంలో దేవుడు చేసిన మేళ్ళు ఉన్నాయి, వాటిని మనం మర్చిపోమని చెప్తున్నాడు. మరి ఆయన అలాగా తాను మర్చిపోవడం లేదు. ఒకప్పుడు నేను దూషకుడను, హానికరులను, హింసకుడను, కానీ అప్పట్లో ఆ తెలివి తక్కువ పనులు అజ్ఞాన కాలములో నేను తెలియక అవిశ్వాసముతో చేసి తిని గనుక నేను కనికరింపబడి తిని దేవుడు తన పూర్ణమైన దీర్ఘశాంతమును నా యందు కనబరచెను. దేవుడు ఈ రీతిగా నాకు కనిపించాడు, దర్శనమిచ్చాడని పలుమార్లు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. గతాన్ని గుర్తుపెట్టుకున్నాడు కదా. గుర్తుపెట్టుకుని దేవుడు చేసిన మేళ్లను మళ్ళీ మళ్ళీ స్మరించి పదే పదే సాక్ష్యం ఇస్తూ కృతజ్ఞత కలిగి ముందుకు సాగుతున్నాడు కదా. మరి వెనుకున్న వాటిని మరచిపోయి అంటాడేమిటి అంటే, ఇన్నిసార్లు నేను ప్రశ్నించిన పిమ్మట మీ మైండ్కి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏంటంటే, వెనుక ఉన్న వాటిని మరచి అంటే వెనుకున్న వాటిని అన్నిటినీ మరిచి కాదు. వెనుకున్న వాటిని మరిచి అంటే గతంలో ఉన్న వాటిని అన్నిటినీ మరిచి కాదు. ఏ సంగతులనైతే గుర్తుపెట్టుకుంటే మనం ఇప్పుడు దేవునిలో ముందుకు నడవడం కష్టమైపోతుందో, అసాధ్యమైపోతుందో, ఏ సంగతులు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనము దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి మహిమపరచడం కష్టమైపోతుందో అలాంటి సంగతులు మర్చిపోవాలి. అలాంటి సంగతులు ఏమిటి?